శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటు ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందాం. 2026 జూలై 24 శనివారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం దశమి తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:39 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:33 ఉంది. చంద్రోదయం మధ్యాహ్నం 2:47 ఉంది. చంద్రాస్తమయం రాత్రి 1:57 ఉంది. ఈ రోజు దశమి తిథి అనురాధ నక్షత్రం ఉందండి. దశమి తిథి ఉదయం 10:07 వరకు ఉంది. తదుపరి ఏకాదశి తిథి వస్తుంది. అనురాధ నక్షత్రం ఈ రోజు పూర్తిగా ఉంది. యోగం శుక్లం రాత్రి 10:39 వరకు ఉంది. తదుపరి బ్రాహ్మ్యం కరణం గరచి ఉదయం 10:05 వరకు ఉంది. తదుపరి వణిజ రాత్రి 10:58 వరకు ఉంది. తదుపరి భద్ర. ఇంక ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందామండి. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:08 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు ఉంది. అమృత కాలం సాయంత్రం 4:56 నుండి 6:44 వరకు ఉంది. శుభ సమయం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉంది. ఇంక ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. వర్జం ఉదయం 8:06 నుండి 9:52 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి 9:02 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:33 నుండి 9:09 వరకు ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి శాఖ వ్రతారంభం అయితే ఉందండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. పంచాంగం ప్రకారం ఈ రోజు నూతన వ్యాపారాలు ప్రారంభించుకున్నటకు, పెండ్లి చూపులు చూసుకోవడానికి, ఇంకా ఏవైనా చిన్న చిన్న పనులు లాంటివి చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉందండి. ఈ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు శుక్రవారం దశమి తిథి ఉన్నందువలన ముఖ్యంగా ఈ రోజు లక్ష్మీనారాయణులను పూజించాలి. శ్రీమన్నారాయణుడికి తులసి దళాలు సమర్పించాలండి. మరుసటి రోజు మనకి ఏకాదశి అయితే వస్తుంది కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఈ రోజు నుండి కూడా నాన్ వెజ్ లాంటివి తీసుకోకుండా ఉపవాసం అయితే ఉండాలి. అంటే ఒంటిపూట భోంచేసి సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకుని ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించాలండి. అమ్మవారికి రోజు కుంకుమార్చన అలాగే ఎరుపు రంగు పుష్పాలతో కానీ సుగంధభరితమైన పుష్పాలతో కానీ పూజ నిర్వహించుకోండి. అలాగే మీ శక్తి కొలిది లేని వారికి ఏవైనా దాన ధర్మాది కార్యక్రమాలు నిర్వహించుకోండి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ కనకదార స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇదండి ఈరోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.